నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th మార్చ్ 2026 శనివారం రాత్రి 9 గంటల తర్వాత వీడియో చేస్తున్నా సార్. నా వెనకాల పటంచేరు నుంచి శ్రీకాంత్ గౌడ్ అన్నయ్య ఏదో బిజినెస్ పని మీద ఢిల్లీ వచ్చిండంట. నేనే రమ్మన్న రూమ్కి వచ్చిండు. ఇప్పుడే భోజనం అయిపోయింది, వీడియో చేస్తున్నా. నమస్తే అన్న, అందరికి హాయ్. అయితే నేను నిన్న మధ్యాహ్నం అన్న మీరు వచ్చి, మీ పేరేంటి? చంద్రశేఖర్ రెడ్డి సార్. చంద్రశేఖర్ అన్న అని బెంగళూరులో ఉంటాడు, హ్యాండిక్యాప్డ్. నేను ఒక వీడియో తీసిన. అయితే సమాజంలో ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు. నాకు కొంచెం ఒక కామెంట్ చూస్తే బాగా అనిపించి మళ్ళీ దాని మీద కూడా వీడియో చేస్తే, అన్న ఎందుకన్నా కుక్కలు మరుగుతాయి వదిలే అన్నది. వదిలేసుడు పెద్ద మ్యాటర్ కాదు, కానీ వదిలేసిన కుక్క ఏం చేస్తుందంటే పిచ్చి కుక్క, గజ్జి కుక్క ఇంకా వేరేటోళ్ళ మీద కూడా మరుగుతుంది. అందుకోసమే వీడియో తీస్తున్నా. శ్రీకాంత్ అన్న కూడా, అన్న అసంటోని మనం ఎక్స్క్యూజ్ చేయొద్దు, ఎందుకంటే వాడిని చూసి ఇంకోటి కూడా అట్లనే చేస్తాడు అని అన్నాడు. కాబట్టి ఇక మేము డిస్కషన్ ఇవరిదాకా ముచ్చట పెట్టుకొని ఇప్పుడు చేస్తాం. ఈ వెనకాల ఇతన్ని ఫేస్ చూపెట్టా సార్, మీకు దయచేసి ఏమనుకోకూర్రి అన్న, మీ కాళ్ళు చూపెట్టండి అంతే. ఇతనికి 2 కాళ్ళు పోలియో ద్వారా పోయినాయి. ఇతని వయసు 40+ ఉంటాడు సార్. బెంగళూరు నుండి ట్రైన్లో ఎన్ని గంటలు ప్రయాణం చేసి 42 గంటలు ప్రయాణం చేసిండు. ఇతనికి ఢిల్లీకి వచ్చి ఒక దోస్తు బండి ఇప్పించిండు, తీసుకున్నాడు. 4-5 నెలల నుంచి పేపర్లో ఇది సెకండ్ టైం ఇతను ఢిల్లీ వచ్చాడు. ఇది సెకండ్ టైం పాపం ఆ సారు బండి కోసం వచ్చాడు. నిన్న మధ్యాహ్నం అంటే నేను ఢిల్లీ రావడానికి ముందే 2-3 సార్లు కాల్ చేసిండు, మీరు ఎప్పుడు వస్తారు, నేను వస్తా అంటే. నేను కామన్గా ఏమనుకుంటాం, మనకు ఫోన్లో మాట్లాడే వ్యక్తి నా లెక్కనే మంచిగా ఉన్నాడు కావచ్చు. ఢిల్లీకి వచ్చి బండి కొన్నాడంటే ఎవరికైనా మనసులో టక్కన బల్బ్ ఏం వెలుగుతుంది, కాళ్ళు చేతులు మంచిగా ఉంటేనే అంత దూరం వచ్చి కారు కొనుక్కుంది. ఇతనికి ఏముండే అంటే ఆ బండి కొనుక్కొని దానికి హ్యాండిక్యాప్ డ్రైవింగ్ అట్లా చేసుకొని నడిపించుకుందాం, నాకు అటెండ్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన అది ఉంటుందో దాంతో దూరం పోలేను కాబట్టి అని ఆలోచనతో పాపం ఇక్కడికి వచ్చి తక్కువ రేట్లో బండి ఒకరు చూపెట్టిరు, తీసుకున్నాడు. అయితే 5 నెలల నుంచి పాపం ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆడు ఇగత్తది 5 నెలలు సతాయించిండు. ఒకసారి వచ్చి వాపస్ పోయిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక నాకు ఫోన్ చేసి పలానా కాడ ఉన్నారా అంటే, నేను అక్కడి దాకా పోయినా. చుట్టూ చూస్తే మనిషి నిలబడి కదా మనిషి కలవాలి, ఆడుకునేటోళ్ళు కూర్చున్నట్టు ఒకడ కూర్చొని ఆ బ్యాగ్ ఉంది పక్కకు, నేను ఇక్కడ ఉన్నా అంటే నేను కూడా అక్కడనే ఉన్నామని, నువ్వు నాకు కనబడతాను, నేను చేతిలో పట్టినా చూడని, చేతి కూడా ఇట్లా అన్న, అయినా నాకు మనిషి కనబడలే. తర్వాత కింది చూసారికి ఈయన కనబడితే ఆయన స్టోరీ చెప్పడానికి ముందు ఏడుతుండు నన్ను చూడంగానే. అంత బాధపడ్డ వ్యక్తి. నాకు బాధ అనిపించింది. నాకు కూడా దుఃఖం వచ్చింది, నేను బాధపడ్డా. ఇప్పుడు ఈ శ్రీకాంత్ అన్న కూడా పాపం నా దగ్గరికి రాగానే అతని విషయం విని ఇతడు కూడా బాధపడ్డాడు. దానికి ఏమైనా హెల్ప్ చేద్దామని వాళ్ళకి తెలిసిన ఒక కౌన్సిలర్ సాబ్ కూడా నామంగట్టిన వీడియో కాల్ చేసి ఇతను చూపెట్టిండు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సార్ నేను నిన్న వీడియో తీసిన దాంట్లో ఒక దొంగన కొడుకు ఒక కామెంట్ పెట్టిండు. నీకు ఏదో పెట్టిండు సార్, వాడిని మర్చిపోయింది. ఏంటన్నా, నీకు బిజినెస్ దాన్ని బాగుంది రా అని పెట్టి అన్ని ఏ చెప్పట్టు కొట్టుడు. ఇక బిజినెస్ టెక్నిక్స్ నేను బిజినెస్ చేస్తున్నైతే నేను అక్కడనే నాకు 20,000 ఇవి 10,000 ఇవి, నేను ఎన్ఓసి ఇప్పిస్తా అని చెప్పి ఆయన దగ్గరికి ఎక్కించకపోయి టైంపాస్ చేసి ట్రైన్ ఎక్కించి పంపించాలి. నేనేం చేసిన, అన్న ఆడెప్పుడు ఇన్వెస్ట్ ఇస్తా అన్నాడు అంటే 4 రోజులు ఇస్తాను. 4 రోజులు నా దగ్గర ఉండు, నా రూమ్లో ఉండు, నీకు అన్నం వండి పెడతా, నీకు అన్ని ఇస్తా, మంచిగా ప్రశాంతంగా దీన్ని పండుకో. సార్ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నా? ఏమైనా ఇబ్బంది అయిందా సార్? అతన్ని నా రూమ్కి తోలుకొచ్చుకొని నా రూమ్లో ఉంచుకొని పొద్దున వంట చేసి తిన్నాక అతనికి చెప్పినా, నువ్వు ఇక్కడ ఉండవు, ఖాళీగా ఆటో మాట్లాడుకో, మళ్ళీ ఆయన దగ్గరికి పో, నువ్వు ఇక్కడున్న విషయం ఆయనకి తెలియాలి. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు, నువ్వు ఢిల్లీకి అంత దూరంకి వెళ్ళి వచ్చినా ఒక రోజుకి మించి ఉండడు ఇక్కడ మనిషి పేపర్లు ఇవ్వడంటే. ఈయన ఈరోజు నేను చెప్పగానే పొద్దున్నే ఆయన దగ్గరికి పోయినాక వాడు భయపడి ఆ ఓనర్ దగ్గర తీసుకుపోయాడు. నేను మళ్ళీ రేపత్తా అని చెప్పి మళ్ళీ రమ్మని చెప్పిన, రేపు మళ్ళీ పొద్దున మళ్ళీ పంపిస్తా. ఒక 3-4 సార్లు దుకాణంకి వరకు చుట్టుపక్కల ఉన్నారు. అరే పాపం వికలాంగుడు, కాళ్ళు లేవు, సౌత్ నుంచి వచ్చిండు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి,
బెంగళూరు నుంచి వచ్చిండు, ఆయన ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు, అతన్ని ఎందుకు నీకు సతాయించాలని నీకు మనసు లేదు. ఎవరో ఒక్కరు ఏదో రకం ఇక ఆడికైనాక నలుగురు చూస్తారు. పేపర్లు నేను కొంచెం గట్టిగా మాట్లాడినాక ఆయనకు కూడా భయం అవుతుంది. ఏదో రకంగా నీకు పేపర్లు ఇస్తాడు భయ, నువ్వు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని హ్యాండిక్యాప్ డ్రైవింగ్ అవన్నీ చేయించుకొని నడిపించుకొని. నేనేదో సానుభూతి బాధ అనిపించి ఇసొంటోని మోసం చేయకుర్రవై. మోసం చేయాలంటే ఆ లెవెల్ మనుషులు వేరే ఉంటారు, గసంటోళ్ళని చేయాలి. గీనని చేస్తే ఏమవుతుంది, ఆయన బ్రతుకుడే కష్టం, అసొంటి వ్యక్తిని మోసం చేశారని బాధ అనిపించి వీడియో వేసిన. దానికి లుచ్చబడకగాడో ఒకటి కామెంట్ పెట్టిండు, నీ దగ్గర బిజినెస్ టిక్స్ బాగున్నాయి రా అని. నేను బిజినెస్ టిక్స్ చేసిండ్రా భయ్, నేను నీ గురించి వీడియో తీసుడు కూడా వేస్టే, కానీ నాకు నువ్వు అన్నం అది నాకు ఎక్కడో తగిలింది. శ్రీకాంత్ అన్న కూడా అన్నాడు, వీడియో చూసినాక మీకు అర్థమైతే బాగుంటుందేమో. ఇప్పుడు నేనేం గరీబోని కాదు, నేను మంచిగా ఆర్థికంగా వెల్ సెటిల్డ్. నేను సెటిల్ అయినా, నా తమ్ముళ్ళని సెటిల్ చేసిన, మంచిగా బతుకుతున్నాను. నేను అక్కడ ఉండి కూడా నేను దందా చేసుకోవచ్చు, నాకు 10 రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చినా అంటే నాకు ఢిల్లీతోటే నెట్వర్క్ స్టార్ట్ అయింది. ఢిల్లీ కార్ల వల్ల నేను మంచిగా సంపాదించుకున్నా అనే ఉద్దేశంలో ఇక్కడికి వచ్చిన. మళ్ళీ ఈ ఏరియాలో ఎందుకుంటా అంటే డీలర్ ప్రైజ్లో బండ్లు దొరుకుతాయి నాకు. ఇక్కడ టక్కన కొంట పంపిస్తాను. నేను I10 కొనుక్కున్నా, పంపించిన, దానికి 10 రూపాయలు మిగిలినాయి. డిజైర్ కొన్నా, దాంట్లో 10 రూపాయలు మిగిలినాయి. మొన్న ఇన్నోవా క్రిస్టా కొన్నా, అది ఇంటి దాకా చేరుకుంది, రేపు నుండి అమ్ముడు పోతుంది, దాంట్లో 10 రూపాయలు మిగులుతాయి. మా తమ్ముళ్ళు అక్కడ చూసుకుంటారు, నేను ఇక్కడ చూసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా మన తెలుగు వాళ్ళ నీడికత్తే, ఆయన కన్నడోడు కానీ, తమిళోడు కానీ, మహారాష్ట్రోడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణోడు ఎవ్వరన్నా తెలుగు వాళ్ళు వస్తే, తెలుగులో మాట్లాడితే అన్న నాకు ఇట్లున్నా, నాకు ఇది పరిస్థితి అంటే నా వల్ల ఎంత అయితే అంత ఇక్కడ సాయం చేస్తున్నా. దాంట్లో నీకేం బోర్డ్స్కి వచ్చింది, పచ్చిమిరపకాయ పెట్టుకున్నావు ఇది కట్ చేసి లోపల. ఆయన పరిస్థితి చూస్తే నాకు ఆయన మా అక్క చుట్టమా చెల్లె చుట్టమా నాకేమైనా సంబంధమా? నాకే దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు. ఈయన శ్రీకాంత్ అనే వ్యక్తి పటన్ చెరువు నుంచి ఆయన పర్సనల్ పని మీద వచ్చింది. చాలా రోజుల నుంచి నా 2020 సంవత్సరం నుంచి నా సబ్స్క్రైబర్ 2020 నుంచి మస్తు సార్లు ఫోన్ చేసిండు, అన్న కలుస్తా అంటే నేను రా అన్న నేను రూమ్లో ఉన్నా అంటే పాపం వచ్చిండు. నేను అన్న దగ్గర కారు లేను, బిజినెస్ చేయలే, ఏం చేయలేదు, జస్ట్ అభిమానంతో అంతే. వీడికి వచ్చిండు, కూర్చుండి పెట్టినాం, ఆయనతో ముగ్గురం కూర్చొని ఆయనతో అన్నం తిన్నాం. ఆయన విషయం చూపెట్టాగానే అన్నాన్ని వదిలిపెట్టక వీడియో వేయమని. ఆయన చూస్తే ఎంత దుర్మార్గునికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. నాకు అట్లనే అనిపించింది. నా వంత ఎంత అయితే అంత సాయం చేస్తున్నా. అంతేగాని దానికి కూడా నేను బిజినెస్ ఏం చేసినా సార్ అలా నాకు అర్థం కాదు. ఒక మనిషికి మన తెలుగోడు ఇది ఊరుగాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అత్తది రాదు కొంతమంది. ఆయన తెలిసి తెలియక ఇటు దాకా వచ్చి ఒక కారుకు పైసలు ఇచ్చిండు. ఎంత ఇచ్చినావు సార్? 2 లక్షల 250 2,50,000 కారు కొన్నాడు. పేపర్లు రాకపోతే బాధపడడం మనిషి. బెంగళూరులో కూర్చుంటే 42 గంటలు పట్టిందట ట్రైన్ దిగడానికి. ట్రైన్లోకి పోతే ఆయనకు సీటు కింద దొరికిందా, మీద దొరికిందా, బాత్రూంలో కూర్చోవచ్చుదా, ఎట్లాంటి పరిస్థితులు వచ్చిండు. పైసలు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 200 ఉన్నాయి ఆయన దగ్గర, 200. వాళ్ళ దోస్తు కూడా దేవుని లెక్క నేను ఇట్లా పలానా పరిస్థితికి ఇదిరా ఢిల్లీకి వచ్చిన, నా దగ్గర పైసలు లేవంటే ఆయనతో 10,000 పంపిండట. ఏం మనుషులు రా భయ్ మీరు? మనకేమో సాత కాదు, ఎవడన్నా ఎత్తనేమో మనకు నచ్చది. ఇంటికాడ బోకెలు కొట్లాడితే రూబాబుకి ఏం తక్కువ ఉండదు. కామెంట్ పెట్టేటప్పుడు కామన్ సెన్స్ ఉండాలి, దేనికి పెట్టాలి దేనికి పెట్టాలి. ఎవడు ఏదైనా బండి గురించి వీడియో అయితే వాడు మలిచి అందులో పెట్టుకో, మలిచి ఇంట్లో పెట్టుకున్నావు, పెడుగురా నువ్వు పడుతుందా అందులో పెడితే? ఇప్పుడుగానే వీడియో చూసినా అర్థం చేసుకోవాలి, సిగ్గులేదు పాడుకోలేరా కొంచెమన్నా? గడ్డి తింటురా ఏమన్నా వేరే తింటురా భయ్? నేనేదో ఆయనే మనోడు, నేను అమ్మలే కారు ఆయనకు, ఎవడో అమ్మిన టాపిక్ కూడా నేను ఇలా తీయలే. అమ్మిన బాడుకోవడానికి కొంచెమన్నా సిగ్గుమానం ఉండాలి. గిసొంటోని ఎట్లా మోసం చేయబుద్ధి అయిందని వీడియో చేసిన. అట్లుంటారు సార్ మనుషులు. కామెంట్ పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టుర్రి. ఇక చాలామంది అంటారు అన్న కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి అప్పుడే కంటారు. కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తే నేను దొంగతనం చేసిన లెక్క అయిపోతుంది. ఈ బూతులు పెడుతురని అప్పట్లో ఇట్లనే కొన్ని రోజులు సతాయిస్తే కామెంట్ బాక్స్లో అన్ని ఇట్లా ఆఫ్ పెట్టిన. ఒక ఫేస్బుక్ ఒక్కటే ఆన్ ఉంది, దానికి కూడా ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు. కామెంట్ కోసం వీడియో తీయాల్సి వచ్చింది. ఆయన చూపెట్టలేదని కొంతమంది నిజంగానే వికలాంగుడా ఉట్టుగా చెప్పినాం అనే లెక్కలు. వాస్తవంగానే వికలాంగుడు. నేను రాగానే రమేష్ అన్న వాళ్ళ తెలిసిన వాళ్ళు అనుకున్నా, లేదు ఇట్లా కారు కోసం వచ్చి మోసపోయినా అని. సార్ నాకు ఆయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు, జస్ట్ యూట్యూబ్లో పరిచయం, జస్ట్ అన్న నాకు ఫోన్లో పరిచయం. బట్ ఆ మా మనిషిని చూస్తే చూడు సార్ నాకు కూడా ఎట్లా అనిపించింది. అది ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్.